అందరికీ నమస్తేకారము. అందరం ఫర్షానే ఉన్నాము. ఫర్షాన్ కాకుండా మన ఫర్షాన్లన్నీ క్లియర్ గా చేసేందుకు రానా సార్ ఉన్నాడు, మన చిన్న పిల్లగాడు వీరు ఇంట్లో తిరువీరు ఉన్నాడు, మన రినాల్స్ ఫెన్ సార్ రొనాల్డ్స్ అన్న. థ్యాంక్స్ కన్నా. నిన్నేమనాలి? ప్రైజ్ లాడనా? ఇంకా శిరీష చెప్తాను. కర్ణమూల కర్ణమూలకు జాయిజాతి బాగానే ఉంటుంది, పెద్ద పట్టదారులే ఉంటారు. నీతో తర్వాత మాట్లాడిస్తాం. మళ్ళా నీ కథ షాన్ ఉన్నది, కడుపులో తిప్పినట్టు అవుతుంది మళ్ళా మళ్ళా అంటున్నది. అది అరుచుకుందాము. చెప్పండి సార్. టోపీ ఎందుకు ఎత్తిరు మీరు? టోపీ అంటే జుట్టు చాలా పిచ్చి పిచ్చిగా ఉందండి. చాలా రోజులు షూటింగ్ చేసి, సో షూటింగ్ లేకపోతే హెయిర్ కట్ అది సరిగ్గా చేయలేదు, అట్లా పిచ్చ పెరుగుతుంటది. కానీ సత్యం ముందు రెస్పెక్ట్ తో ఉండాలని చెప్పి క్యాప్ అది వేసుకుని నేను రెస్పెక్ట్ ఉండాలని ఫుల్ లాగు ఫుల్ ఫైజామ్ వేసుకొని వచ్చిన. ఇలా పడితే గీడు మోచేతుల దాకా అవుతుంది. అంతే సార్, కూర్చున్నాం. నన్ను సంటలు వేసిరు, ఇప్పుడు గట్టిగానే ఉంటాను. నాకు మీ పేరు మార్చాలి సార్. ఇప్పుడు ఎందుకు సార్ రానా రానా అంటే ఇప్పుడు ఎంత చిన్న సినిమాలు తీసినా రర్రీ రర్రీ అయింది. రానా కాదు రర్రీ. అది క్వశ్చన్ కదా. రానా అంటే రాకడ కాదు, రర్రీ. లేకపోతే మీరు అట్లా అప్పుడు కంచరపాలెం ఇట్లా చేయి పెట్టిందో లేదో అది పెద్ద హీట్ అయింది, పరిచయాలకు అట్లా పోయింది. ఇప్పుడు ఏం నచ్చింది సార్ ఈ సినిమాలో మీకు? అంటే వీళ్ళు వచ్చి పరిచయం చేశారు సార్ ఫస్ట్ నన్ను. అంటే ఇట్లా పరిచయం చేసినారంటే సినిమా చూసే వరకు అసలు చూపించి నన్ను ప్రెషర్ చేయించేసి ఇంకా ఆ ప్రెషర్ తో ఏం చేయాలో తట్టుకోలేక సార్ ఎందుకు కొట్టి కన్ఫ్యూజ్ చేసినారు నాకు. మందులో దించిరా? అలాంటి టైమింగ్ లో నేను దించి ఒక సినిమా చూపించేసినారు. చూస్తే మీరు బంద్ చేసి ఉంటారు నాకు తెలుసు. బంద్ చేసినోడు కూడా మళ్ళీ స్టార్ట్ చేసి పచ్చగొట్టిరా? ఏమో ఏమి ఇచ్చారో తెలియదు. గ్లాస్ రోజు కలిపి సినిమా చూపిస్తారు, ఇచ్చారు అర్థం కాల నాకు.